హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త సర్వే రాబోతుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు. ఈ సర్వే పేరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అంటే సమగ్ర కుటుంబ సర్వే అంటాము. ఈ సర్వేలో అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి డేటాను తీసుకుంటారు. అంటే సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటికి వచ్చి, ఇప్పుడు ఇంతకుముందు రకరకాల సర్వేలు, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక సర్వే, అగ్రికల్చర్ సంబంధించి ఒక సర్వే, సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఒక సర్వే, పంచాయతీరాజ్కి ఒక సర్వే, రెవెన్యూకి ఒక సర్వే, హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక సర్వే, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు రకరకాల సర్వేలు చేస్తూ ఉండేవి. ఇప్పుడు ఒకే ఒక సర్వే అన్ని డిపార్ట్మెంట్లకి కలిపి ఒక చోట డేటా కావాలి. ఈ డేటా ద్వారా ఫ్యామిలీకి ఎటువంటి స్కీమ్స్ వెళ్ళాలి, ఎటువంటి సర్వీసెస్ వెళ్ళాలి, దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది తెలియజేసుకోవడం కోసం ఈ సర్వే చేస్తా ఉన్నారు. ఒకసారి సర్వేలోకి వెళ్దాం. యూజర్ మెంబర్ మీకు తెలియజేస్తాను, ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు చూసినట్టు ఇది మాస్టర్ ట్రైనర్స్ ఎంఓటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సోమవారం నుంచి ఇది సర్వే మొదలవుతుంది. ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది సర్వే చేస్తారు. ప్రజలు కూడా సహకరించండి. ఓకే, సో ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశం. అది సర్వే గవర్నమెంట్ సచివాలయ సిబ్బంది ద్వారా ఎందుకు చేస్తుంది, ఇంటింటికి వచ్చి డేటా ఎందుకు కలెక్ట్ చేయాలి, ఏ డేటా కలెక్ట్ చేస్తారనేది మనం తెలియజేస్తాం ఈ వీడియోలో. సో అసలు ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ డేటా రిక్వైర్డ్ బై డిపార్ట్మెంట్స్ ఫర్ ది పాలసీ మేకింగ్. ఎస్, నేను చెప్పినట్టు అది హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ పాలసీ మేకింగ్ కోసం ఈ యొక్క సర్వే చేస్తూ ఉన్నారు. అంటే అన్ని రకాల డేటా కలెక్ట్ చేస్తారు. అంటే ఒక ఇంటికి సంబంధించి అన్ని రకాల డేటాని ఈ సర్వేలో కలెక్ట్ చేస్తారు. వన్ సర్వే అనమాట. ఈ సర్వేతో A to Z ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి వెళ్తుంది. దాన్ని బట్టి పాలసీ మేకింగ్, ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, ఎలాంటి స్కీమ్స్ ఇవ్వాలి, ఎవరు దేనికి అర్హత కలిగి ఉన్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. రైట్, ఇది ఎనేబులింగ్ ప్రోయాక్టివ్ డెలివరీ ఆఫ్ బెనిఫిట్స్ అంటే అండ్ సర్వీసెస్. బెనిఫిట్స్ అంటే డెబిటీ లాంటిది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఒక రైతు భరోసా అంటాం కదా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా. ఓకేనండి, ఆ స్కీమ్స్ అన్నీ కూడా బెనిఫిట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, అంటే ఇందులో క్యాస్ట్ తీసుకుంటారు, ఇన్కమ్ ఏంటో తీసుకుంటారు, అంటే అన్ని ఇందులో ఈ డేటా తీసుకుంటారు. సో వాటిని ప్రాపర్ యాక్యురేట్గా తీసుకుంటే వాళ్ళకి పదే పదే సర్వేలు చేయాల్సిన అవసరం లేదు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి. అలాగే ప్రభుత్వానికి కూడా ఒక యాక్యురేట్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అదండి ఇన్ఫర్మేషన్. ఇంప్రూవింగ్ శానిటేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ డేటా ఇన్ ది ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ సంబంధించి. అంటే ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా ఇమీడియట్గా అన్ని స్కీమ్స్ బెనిఫిట్స్ వెళ్ళే విధంగా. ఓకే, అలాగే డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. అసలు ఆ డిజైన్ ప్రిన్సిపల్స్, ఒక ముఖ్య ప్రిన్సిపల్స్ ఏంటి డిజైన్ అంటే డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ది సర్వే. ఒక మొబైల్ యాప్ ఇస్తారు సచివాలయ సిబ్బందికి, వారి ఇంటికి వచ్చి ఆ మొబైల్ యాప్లో చేస్తారు. ఆ మొబైల్ యాప్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కవరేజ్ 100% సిటిజన్స్ విత్ ఈకేవైసీ. ఈకేవైసీ ద్వారా మాత్రమే చేస్తారు. అటు సిటిజన్ ఈకేవైసీ వేయాలి, ఇటు సర్వేయర్ ఎవరైతే వచ్చి సర్వే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈకేవైసీ వేయాలి. ఆటో పాపులేషన్ ఆఫ్ డేటా టిల్ ఎక్స్టెంట్ పాసిబుల్, సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఎక్స్టెంట్ టు పాసిబుల్ అంటే పాసిబుల్ ఎందుకన్నారంటే మ్యాక్సిమం డేటా అంతా ఆటో పాపులేట్ అయిపోతుంది. ఎక్కడైనా అవ్వకపోతే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. స్మాల్ 95% ఆటో డేటా పాపులేట్ అయిపోతుంది. ఒక 5% మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అది కూడా చెప్తారు ఏంటనేది. అలాగే వ్యాలిడేషన్ ఆఫ్ డేటా బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెన్ ఎవర్ పాసిబుల్. అంటే డేటా ఎప్పుడైతే చెప్తా ఉన్నారో ఆ డేటాను కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాస్ట్ ఎస్సీ అంటే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా టీసీలో కానీ దానికి ప్రాపర్ డాక్యుమెంట్ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిందో దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి నేను బీకామ్ చేశాను, బీకామ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్, ఇలా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా మనం అందుబాటులో ఉంచుకోవాలి. వ్యాలిడేషన్ చేసుకోవాలంటే పబ్లిక్ చెప్తారు, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం చేసుకోవాలనేది ఇన్ఫర్మేషన్. కన్సెంట్ ఫర్ సర్వే బై ది ఎనీ అడల్ట్ హౌస్ హోల్డ్ మెంబర్. మన ఈకేవైసీ అనుకున్నాం కదా, అల్టిమేట్గా సర్వే అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైతే అడల్ట్ 18 సంవత్సరాలు ఉన్నారో, 18 సంవత్సరాలు నిండి ఉన్నారు, అడల్ట్ అంటాం కాబట్టి వాళ్ళకి చేత అల్టిమేట్గా సర్వే అయిన తర్వాత ఈకేవైసీ తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ సర్వే ఈకేవైసీ సబ్మిట్ చేయాలి. సర్వే ఎయిమ్స్ టు క్యాప్చర్ బోత్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ లెవెల్ అట్రిబ్యూట్స్. అంటే దీని అర్థం ఏంటంటే సర్వేకి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ 5 ఉంటే 5కి సంబంధించి
ఇండివిజువల్ డేటా సబ్మిట్ చేయాలి సపరేట్గా. సత్యనారాయణ హస్బెండ్, మహాలక్ష్మి వైఫ్ ఆవిడది, సుబ్రహ్మణ్యం కొడుకు, సీతమహాలక్ష్మి కూతురు, ఈ ఈ ఇలా తర్వాత మనవరాలు అంటే మనవరాలు, ముగ్గురు కొడుకులు అంటే ముగ్గురు, అంటే ఆ ఇంట్లో 5 ఉంటే 5, 6 ఉంటే 6, ఎంతమంది ఉంటే అంతమంది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి బేసిక్ ప్రొఫైల్ కావచ్చు, అలాగే సోషల్ స్టేటస్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ స్కిల్కి సంబంధించిన డేటా కావచ్చు, అలాగే లైవ్లీవుడ్, ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నారు, ఎలాంటి స్కిల్ ఉంది, ఇలా ప్రతి ఇండివిజువల్గా వాళ్ళకి మనము ఆ సర్వే తీసుకొని డేటా ఇన్పుట్ ఇస్తాం యాప్కి. ఓకేనా, రైట్. ఇక్కడ అదే ఇచ్చినట్టున్నారు చూడండి ఒకసారి. మీరు చూసినట్లయితే ఇండివిజువల్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఎన్ని కేటగిరీస్ అంటే 4 కేటగిరీస్ కింద విభజించారు. బేసిక్ ప్రొఫైల్ మీకు చెప్పాను నేను, సోషల్ ప్రొఫైల్ అని చెప్పాను, అలాగే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ అని చెప్పాను, అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీవుడ్ అని చెప్పాను. ఇండివిజువల్గా అయిపోయిన తర్వాత ఫ్యామిలీని తీసుకుంటారు. ముందు ఇండివిజువల్గా ఏంటో చూద్దాం. ఇండివిజువల్గా బేసిక్ ప్రొఫైల్ చూసినట్లయితే మీరు ఎంటర్ ఆధార్ ఫర్ సర్వే అంటే ఎవరైతే అసలు నిజానికి అక్కడ ఆధార్ ఆటోమేటిక్ ఉంటుందో, ఆధార్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ అక్కడ ఆధార్ ఉంటుంది. ఎందుకంటే పేరు మీద క్లిక్ చేస్తాం అనమాట. 4 మెంబర్స్ పేర్స్ డిస్ప్లే అవుతాయి కదా, పేరు మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. ఆధార్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ప్రీ పాపులేటెడ్ ఫ్రమ్ జిఎస్టీ చెప్పాను కదండి. ప్రీ పాపులేటెడ్ జిఎస్డబ్ల్యూఎస్ అంటే అక్కడ మనకి ఏమి ప్రీ పాపులేట్ అవుతాయి అంటే మెజారిటీగా నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఆధార్ నుంచి తీసుకోబడతాయి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఒక ఎడిట్ ఆప్షన్లా కనబడుతుంది, అక్కడ క్లిక్ చేస్తే విత్ ఈకేవైసీ ఆఫ్ ఇండివిజువల్, ఆ ఇండివిజువల్ ఈకేవైసీ తీసుకొని మనం ఇక్కడ సర్వే చేస్తాం. అదేవిధంగా ఎంటర్ ద నేమ్ ఆఫ్ ది సర్వే అంటే ఎవరైతే మనం సర్వే చేస్తామో అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి, అవన్నీ ప్రీ పాపులర్ డేటా వచ్చేస్తాయి అందులో. ఓకేనా, సెలెక్ట్ జెండర్ వచ్చేస్తుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఉన్న ఎవరైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ వ్యక్తి యొక్క ఈకేవైసీ తీసుకొని మనం ఎడిట్ చేస్తాం. ఓకేనా, ఓకే. డూ యూ హ్యావ్ డెడికేటెడ్ మొబైల్ నెంబర్, ఇంట్లో విడిగా ఉంటే ఓకే, అందరు కలిపి ఉన్నా ఓకే. మొబైల్ నెంబర్ ఎస్ఎన్ పెట్టి సెల్ఫ్ పెట్టుకుంటాం, మొబైల్ లేకపోతే మొబైల్ నెంబర్ ఎడిట్ చేస్తాం. ఓకే. హౌ లాంగ్ యూ హ్యావ్ రెసిడెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారని మనం ఇస్తాం. వ్యాలిడేట్ విత్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, రేషన్ కార్డు, అక్కడ ఆధార్ కార్డు, ప్రాపర్టీ ట్యాక్స్ అని తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. అక్కడ యాప్లో అయితే ఇయర్స్ కనిపిస్తాయి, 2 years 4 years. యాప్లో అయితే యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే 4 years, 5 years, 10, 20 years, 50 years నాట్ నథింగ్ బట్ అలా ఉంటుంది. అలాగే అది బేసిక్ ప్రొఫైల్లో. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ది కరెంట్ మ్యారియల్ టెస్ట్, పెళ్ళయిందా లేదా, పెళ్ళయిందని మనం చూసుకుంటాము. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేస్తాం, ఇన్ కేసు లేకపోతే లేదని పెడతాం. అలాగే ఫాదర్, హస్బెండ్, నేమ్ ఆఫ్ ది సర్వే. ఇప్పుడు ఎవరైతే మనం సర్వే చేస్తున్నామో అతనికి మ్యారేజ్ స్టేటస్ ఎస్ అని పెడతాము. పెట్టిన వెంటనే ఫాదర్, మదర్, అక్కడ గార్డియన్ ఉంది, హస్బెండ్ ఇంకెవ్వలేదు, అది ఇంకా టెస్టింగ్ పర్పస్లో ఉంది, యాప్ ఇస్తారు, హస్బెండ్ కూడా ఇస్తారు. ఒకవేళ అక్కడ మ్యారీడ్ దగ్గర ఏముంటాయి అంటే మ్యారీడు, అన్మ్యారీడు, సింగిల్, డివోర్స్ అని ఉంటాయి ఆప్షన్స్, డిఫాల్ట్గా వస్తాయి మనకి అక్కడ. సో మ్యారీడ్ అని పెట్టుకుంటే హస్బెండ్ బర్త్ పెట్టుకుంటాం. ఓకే సార్, అదే అంటున్నాం. ఒకవేళ డివోర్స్ ఉంటే డివోర్స్ పెట్టుకోవచ్చు, సింగిల్ ఉంటే సింగిల్ అని పెట్టుకోవచ్చు, మ్యారీడ్ది మ్యారీడ్, అన్మ్యారీడ్ అన్మ్యారీడ్, రైట్, ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అక్కడ ప్రాపర్ డాక్యుమెంట్ మనం చూడండి. ఇక్కడ ప్రతిదీ నేను ఇక ప్రీ పాపులేషన్ సోర్సెస్లో వాలిడేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉంటే మనం అప్లోడ్ చేయాలి అడిగి. ఎంటర్ ద ఫాదర్ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తాయండి, ఇది కూడా ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ అయిపోతుంది. తర్వాత సోషల్ ప్రొఫైల్కి సంబంధించండి. అదే మనం ఇక్కడ సామాజిక, ఆర్థిక అని చెప్తున్నాం కదా, వాటికి సంబంధించి సోషల్ అంటే సామాజిక ప్రొఫైల్ ఏంటిది, సెలెక్ట్ ద కేటగిరీ ఆఫ్ ది సర్వే అని చెప్పుకుంటాము. అంటే ఎస్ అని పెట్టి తీసుకుంటాము. ఇది ఇంటిగ్రేటెడ్ అంటే క్యాస్ట్కి సంబంధించండి, అది క్యాస్ట్ కేటగిరీ. ఇది ఎడిట్ చేసుకోవచ్చు అవసరం అయితే. అప్పుడు క్యాస్ట్ ఏదైనా ఎడిట్ చేయాల్సి వస్తే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. రిలీజియన్ తెలిసిందే, హిందూ అని పెట్టుకుంటుంది ఆటోమేటిక్గా. అవన్నీ ఎస్సీ, తర్వాత ఏముంది సబ్ క్యాస్ట్, హిందూ, రిలీజియన్ ఎలా ఉంటుంది. ఓకేనా, అవన్నీ కూడా ఏంటి సోషల్ ప్రొఫైల్ జస్ట్ 3 questions మాత్రమే మీకు వచ్చినట్టున్నాయి చూడండి. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ చూస్తే ఆర్ యూ కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ ఎడ్యుకేషన్,
ప్రజెంట్ ఏమైనా చదువుతూ ఉన్నారా అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, మీ ఇష్టం అది. వాట్ ఎడ్యుకేషన్ ఆర్ యూ కరెంట్లీ పర్సూయింగ్, ఏం చదువుతున్నారు ప్రజెంట్ చదివితే. ఎంటర్ ది ప్లేస్ వేర్ రెస్పాండెంట్ హ్యాస్ బీన్ స్టడీయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది హైయెస్ట్ లెవెల్ ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్, మీరు హైయెస్ట్ పీజీనా పిహెచ్డీ చేశారా. ఆర్ యూ డ్రాప్ అవుట్ ఫ్రమ్ కాలేజ్, ఏదైనా డ్రాప్ అవుట్ అయ్యారా. హ్యావ్ యూ అండర్గాన్ ఎనీ ట్రైనింగ్ ఏదైనా ట్రైనింగ్ స్కిల్ తీసుకున్నారా. వాట్ టైప్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ హ్యావ్ యూ టేకెన్, అసలు నువ్వు తీసుకుంటే ఏది తీసుకున్నారు. అలా ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ సంబంధించింది. అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నా మెయిన్ సోర్స్ ఏంటి, ప్రతి ఇండివిజువల్కి మనం మెయిన్ సోర్స్ తీసుకుంటాము. ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ చేస్తున్నారని బిజినెస్ ఏమైనా ఉందా అంటే ఏంటనేది. వాట్ యు ఆర్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్, ఇది హెచ్యుఎఫ్ అంటే మంత్లీ ఇన్కమ్ వేయాలండి ప్రతి ఒక్కరికి. అలాగే డూ యూ మైగ్రేట్ సీజనల్లీ ఫర్ వర్క్, ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ అయినా మీరు ఏదైనా చాలామంది స్టేట్స్ మారుతూ ఉండి 1-2 నెలలు ఉండి అక్కడ వర్క్ చేసుకుంటూ వస్తుంటారు కదా, అలా ఏం చేస్తా ఉన్నారా. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే మీకు ఏం అర్థమైనాయి, ఒక ఫోర్ కేటగిరీస్ కింద మనం ఇండివిజువల్గా డేటా కలెక్ట్ చేసాము. అదేంటి, అతని యొక్క బేసిక్ ప్రొఫైల్ తీసుకున్నాం, అతని సోషల్ ప్రొఫైల్ తీసుకున్నాం, అతని ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ ప్రొఫైల్ తీసుకున్నాం, అతని యొక్క ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీవుడ్ సంబంధించి తీసుకున్నాం. సో రైట్, ఇప్పుడు ఫ్యామిలీకి లైవ్లీవుడ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్యామిలీ క్వశ్చన్స్ చూద్దామా. ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్ చూసినట్లయితే హౌస్ హోల్డ్ డేటా అంటే అది అయిపోయిన తర్వాత 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్ ఇండివిజువల్గా చేసిన తర్వాత ఫ్యామిలీ వైజ్ చూస్తే అంటే ఎంటైర్ నలుగురికి కలిపి సిమిలర్గా ఉన్న డేటా. హౌస్ హోల్డ్ ఐడి ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఆర్ ఆల్ సిటిజన్స్ కాన్స్టెంట్లీ మ్యాప్డ్ విత్ అదే హౌస్ హోల్డ్ ఉంటున్నారా లేదా, ఉంటే లేకపోతే లేదని చెప్తాం. తర్వాత సెలెక్ట్ ద సిటిజన్ విచ్ ఈజ్ ఇన్కన్సిస్టెన్స్లీ మ్యాప్డ్, అంటే అన్నోన్ పర్సన్ ఎవరైనా అనుకోకుండా మ్యాప్ అయితే ఉన్నారు అలాంటి వాళ్ళు. సెలెక్ట్ ద ఇన్కన్సిస్టెంట్ మ్యాపింగ్, అంటే ఎందుకు అలా మ్యాప్ అయ్యారు. తర్వాత పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ 2 ఒకటి అని చెప్తారు. డోర్ నెంబర్ వేస్తారు, జియో లొకేషన్ తీసుకుంటారు, అంటే హౌస్ ఫోటో తీసుకుంటారు. అలాగే రూప్ లెవెల్, అది అంటే బిల్డింగ్ ఏదైతే మీరు హౌస్ హోల్డ్ లివింగ్ ఇస్తున్నారో అది బిల్డింగ్గా కచ్చా ఇల్లు పక్కా ఇల్లు అని అడుగుతా ఉంది. అలాగే ఆర్ యూ లివింగ్ ఇన్ రెంటెడ్ హౌస్ అని పెట్టచ్చు. అలాగే ఈజ్ దియర్ ట్యాప్ కనెక్షన్ అవైలబుల్ ఇన్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఉందని. అలాగే ఎల్పిజి కనెక్షన్ ఉందా, వైఫై ఉందా, యాక్సెస్ ఉందా, మొబైల్ ఫోన్ యాక్సెస్ ఉందా, ఎలక్ట్రిసిటీ యాక్సెస్ ఉందా, టాయిలెట్ యాక్సెస్ ఉందా అనేది అడుగుతా ఉన్నారు. ఉందని పెడతారు, లేదని పెడతారు, ఉంటే ఫోటో తీసుకుంటారు. అలాగే ఏమైనా అసెట్స్ అంటే ఆస్తులు, అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, అంటే ఫ్రిడ్జ్, టీవీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి. అలాగే మనకి వెహికులర్ అంటే 2 వీలర్ 4 వీలర్ ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మనకి మిషనరీ ఏమైనా ఉందా హౌస్ హోల్డ్లో, అంటే అగ్రికల్చర్లో మిషనరీ ఉంటుంది కదా, ప్యాడీ మిషన్ కానీ. అలాగే హ్యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఏమైనా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లాంటివి ఏమైనా ఉన్నాయా. ఇంకా ఇందులో రాకుండా ఏమైనా ఉంటే మిస్సిలినియస్లో పెట్టుకుంటాము. ఈ విధంగా సర్వే జరుగుతూ ఉంది. అల్టిమేట్గా సబ్మిట్ చేస్తాం. ఫైనల్గా ఎవరి ఈకేస్ తీసుకుంటాము, అడల్ట్ ఈకేస్ తీసుకుని సబ్మిట్ చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో నేను యాప్ ఓపెన్ చేసి మళ్ళీ చెప్తాను ఫర్దర్గా, ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఇచ్చాను. ఓకే, అందరూ బాగుంది, అందరూ జరగాలి. జై హింద్.